This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ సబ్స్టేషన్లలో చేసే ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 పాస్ అయినా, లేదా మీరు డిప్లొమా పాస్ అయినా, లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మంచి శాలరీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ ట్రేడ్ వేకెన్సీస్కి అయితే మీకు కట్ ఆఫ్ డేట్ అయితే 30th June 2026 ఉంటుంది. ఈ ట్రేడ్ వేకెన్సీస్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 24 ఉండాలి. డిప్లొమా వాళ్ళకైతేనేమో 18 నుంచి 25 ఉండాలి. గ్రాడ్యుయేట్ వాళ్ళకైతేనేమో 21 నుంచి 28. ఇంకా SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు 3 years, PWBD వాళ్ళకు 10 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఇక్కడ ITI వాళ్ళు, ఇవన్నీ ఏమో ITI వేకెన్సీస్ అనమాట. ఇక్కడ డిప్లొమా ఉన్నాయేమో డిప్లొమాకు వాళ్ళకి వేకెన్సీస్, ఇంకా గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా సపరేట్గా త్రీ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. ఆ 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ వారికి ఆ డిసిప్లిన్స్ వారిగా, ట్రేడ్స్ వారిగా మీకు వేకెన్సీస్ని కూడా డివైడ్ అయితే చేశారు. చూడండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఈ ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్కి, ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీస్. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ఎంత ఇస్తారో కూడా చెప్తాను. ఆ మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకు యూజ్ ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ NPCL సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ కానీ మీకంటూ కొన్ని వేకెన్సీస్ తీసి పెడతారు. కాబట్టి అర్హత ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో ఈ ట్రేడ్ అప్రెంటిస్ అయితేనేమో ITI చేసి ఉండాలి. ఇంతసేపు నేను చెప్పిన ట్రేడ్స్లో ITI చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమా అప్రెంటిస్కి అయితేనేమో ఇంతసేపు నేను చెప్పిన డిసిప్లిన్స్లో, అంటే కొన్ని బ్రాంచెస్ ఇచ్చారు కదా, ఆ బ్రాంచెస్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. గ్రాడ్యుయేట్ వాళ్ళకైతేనేమో మీరు BA కానీ BSc కానీ BCom చేసిన వాళ్ళు, ఈ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఇంతసేపు చెప్పిన డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ITI 1 year కంప్లీట్ చేసిన వాళ్ళకేమో 9,600, 2 years కంప్లీట్ చేసిన వాళ్ళకేమో 10,560, డిప్లొమా అప్రెంటిస్ చేసిన వాళ్ళకేమో 10,900 ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతేమో 12,300. సో ఇలా మీకు మంత్లీ ఈ 12 months వరకు ఈ స్టైఫండ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే మీకు కేవలం ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ మీరు ఏ దానికి అప్లై చేస్తే దానికి సంబంధించిన దాంట్లో పాస్ అయిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఒకవేళ మార్క్స్ ఎవరికన్నా సేమ్ వస్తే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆ ప్లాంట్కి నియర్ బై ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకుని ఎవరైనా ఒక అప్లికేషన్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు May 2026 రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి అంటే ఈ May 2026 ఈ మంత్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th June వరకు ఉంది. 30th June వరకు చేసుకోవాలి. ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th June 2026 ఉంటుంది. మెరిట్ లిస్ట్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్గా మీకు మీ అప్లికేషన్ చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్లో మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు మెరిట్ లిస్ట్ అయితే పెడతారనమాట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని అప్లై చేసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను క్లియర్గా చెప్తాను, మీకు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏంటంటే ఐటీఐ వాళ్ళేమో ఎన్ఏపిఎస్ నాప్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగతా డిప్లొమా వాళ్ళ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఆ అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్లో మీరు బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి. ఫోటో, ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా అన్నీ అటాచ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి డిప్యూటీ మేనేజర్ ఎన్పిసిఎల్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ 603102 ఈ లొకేషన్కి పంపాల్సి ఉంటుంది. 30th June 2026 కల్లా ఈ పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నాప్స్ సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, నాట్స్ సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. రెండు లింక్స్ నేను సపరేట్గా కింద ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేయాలి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించి కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. మీ ప్లేస్ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, డేట్ ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్, ఆ మొత్తం చేసేసి అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ఎం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఓనర్డ్ ఈ లొకేషన్కి మీరు 30th June 2026 కల్లా చేరేలాగా మీరు పంపించారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న అటామిక్ పవర్ స్టేషన్లో పరిధిలో ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ 3 types ఆఫ్ అప్రెంటిస్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకుని ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు మంచి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ 1 year పాటు మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారు. కాబట్టి అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.